ఆయన అక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు ఆయన దేవస్థానంలో ఉన్నాం, ఆయన ఇక్కడ ఉన్నారు, అయినా సరే తిరుమల నుంచి మళ్ళీ వస్తారు. ఆయన మన పక్కనే ఉన్నా మన మధ్యలో ఉంటారు, వాళ్ళందరూ అనుగ్రహిస్తారు. భక్తజనులు శ్రీవారిని తమ కోరికలతో వారికి కావలసిన విన్నపాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరి ఒక్కొక్క విన్నపం ఉంటుంది. అన్ని విన్నపాలు స్వీకరిస్తారు ఆయన. ఆ విన్నపాలు స్వీకరించడానికి ముందు ఆయన ఒకరి వైపు చూస్తుంటారు, పద్మావతి దేవి వైపు చూస్తుంటారు. ఈ భక్తుడిచ్చిన విన్నపం నేను స్వీకరించాలా వద్దా అన్నట్టుగా శ్రీగంటతో చూసుకుంటాడు ఆయన. అమ్మవారు నవ్వుతారు, అంటే తల్లి నవ్వి తండ్రికి సిఫార్సు చేస్తున్నారు. స్వీకరించిన ఆయన, ఈ కొడుకు భక్తులంటే ఎవరు, ఆయన పిల్లలే. మనం ఈ పిల్లలు ఇచ్చిన అడుగుతున్న కోరికల్ని మీరు మన్నించాలి అంటారండి. అందువల్ల అమ్మవారిని ముందుగా కొలవాలి. ఇంట్లో కూడా పిల్లలు ముందు తల్లి దగ్గరికి వెళ్తారు, కానీ తండ్రి దగ్గరికి వెళ్ళడం ముందు తండ్రి దగ్గరికి వెళ్ళడం కొంచెం భయపడతారు, సంతోషిస్తారు. అదేవిధంగా భక్తులు కూడా ముందు అమ్మవారికి విన్నవించుకుంటే అమ్మవారు అయ్యవారికి తెలియజేసి మీ యొక్క కోరికల్ని పూర్తి స్థాయిలో సఫలీకృతం చేస్తారు, వాళ్ళు మన్నిస్తారు. వాళ్ళు ఈ కోరికలు తీరడానికి మనం గుడికి వెళ్తాం, పూజలు చేస్తాం, అర్చనలు చేపిస్తాం, వ్రతాలు చేస్తాం, ఎన్నో విధాలు. నవభక్తి మార్గాలు అన్నారు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ అన్నిటికంట నిగూఢమైనది అంటే భక్తులకి తెలియంది తెలియచేయడానికే గురువులు ఉంటారు. ఆ గురువులు